నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. దారుణమైన ఆటతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన దాయాది దేశానికి తాజాగా మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా భారత్ మధ్య 2025 మార్చి 4న జరిగిన సెమీస్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కీలకమైన సెమీఫైనల్ పోర్లో బౌలింగ్ బ్యాటింగ్లో రాణించిన రోహిత్ సేన కంగారూలను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్ళింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్కు చేరుకోవడంతో పాకిస్తాన్లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని దాయాది దేశం చేజార్చుకుంది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు భారత్ ఫైనల్కు చేరుకోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు కూడా దుబాయ్ వేదికగానే జరగనుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్కు భారత్ దెబ్బతో కీలకమైన ఫైనల్ మ్యాచ్ నిర్వహించే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ ఆటగాళ్ల తీరుతో లీగ్లోనే ఇంటిబాట పట్టిన మాకు భారత్ దెబ్బతో కనీసం సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం లేకుండా పోయింది అంటూ కుమిలిపోతున్నారు. ఇక ఈరోజు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్తో ఫైనల్లో తలపడనుంది.